అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రత్యేకించి నా మీద ఇష్టంతో వచ్చిన నా చిన్ననాటి మిత్రులకి అందరికీ, నా ప్రతి ఈవెంట్కి నన్ను పర్సనల్గా వచ్చి ప్లే చేస్తున్న మా వినాయక్ గారికి, టోటల్ మా ఎంటైర్ టీంకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా గురించి మాట్లాడడానికన్నా ముందుగా మన తెలుగు సినీ పరిశ్రమకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మన తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్టార్స్కి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో, స్టార్స్ని చూసి ఏ రేంజ్లో అయితే బిజినెస్ కావచ్చు, పబ్లిక్ రెస్పాన్స్ కావచ్చు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ కావచ్చు ఎలా ఉంటుందో అదేవిధంగా టెక్నీషియన్స్కి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. ఇది మన తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణంగా చెప్పుకోవాలి. ఆ నమ్మకంతోనే ఈ మూవీకి బోయపాటి గారి డైరెక్షన్లో సినిమా అనగానే ఒక స్టార్తో సినిమా చేస్తే ఎలా అయితే చేస్తామో ఈ సినిమా కూడా అంతకు మించి తన ఆలోచనలకి తనకు ఏదైతే కావాలో అది అన్ని సమకూర్చి చేయాలనేది నాకు నమ్మకం ఉండేది. ఈ మాట నేను ఇప్పుడు చెప్పట్లేదు. నా నవంబర్ 11th నా సాహసం శ్వాసగా సాగిపో మూవీ రిలీజ్ టైంలోనే ప్రెస్ వాళ్ళు చాలామంది అడిగారు, కొత్త హీరో బోయపాటి గారితో సినిమా చేస్తున్నారు బడ్జెట్ అని. నాకు అప్పుడే నమ్మకం ఉండేది, బోయపాటి గారితో సినిమా అంటే ఎంత బడ్జెట్ పెట్టినా ఖచ్చితంగా దానికి అంతకు 10 రెట్లు ఎంత పెట్టినా తక్కువనే అని ఆ రోజు చెప్పాను. ఆ నమ్మకం ఈరోజు నిజమైంది. నేను నమ్మటం వేరు, నా నమ్మకాన్ని డిస్ట్రిబ్యూటర్సు అందరూ కూడా అంతే నమ్మకంతోనే ఈ సినిమాని తీసుకోవడానికి ముందుకు వచ్చిన. షూటింగ్స్ ప్రారంభ దశలోనే నైజాం నుంచి రాజు గారు, సీడెడ్ బ్రహ్మయ్య గారు, వెస్ట్ గోదావరి ఉషా పిక్చర్ బాలకృష్ణ గారు, నెల్లూరు హరి, వైజాగ్ నా మిత్రులు సుధాకర్, సతీష్, ప్రతి ఒక్కరు మీతో ఫర్దర్ కూడా ఈ జర్నీ ఇలా జరగాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ గురించి చెప్పాల్సి వస్తే ఒక మాస్ డైరెక్టర్ బోయపాటి గారి లాంటి డైరెక్టర్, అటువంటి డైరెక్టర్ చేతిలో ఉన్నప్పుడు అదే డైరెక్టర్ కాంబినేషన్లో కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాలని మనకు అందించిన ఒకప్పటి సుమంత్ ఆర్ట్స్, ఎంఎస్ రాజు గారి ప్రొడక్షన్ హౌజు, అటువంటి ప్రతిష్టాత్మక కాంబినేషన్లో ఒక యంగ్ రెబల్ స్టార్ లాంటి ప్రభాస్ హీరో అయితే అలాంటి మూవీస్ మీద మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో అలాంటి ఎక్స్పెక్టేషన్తోని ఈ సినిమా కూడా అలానే ఈ సినిమా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయండి. మీ నమ్మకాన్ని కానీ, మీ ఊహలకు కానీ, మీ అంచనాలకు కానీ ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. అంతలా కష్టపడ్డాడు హీరో సాయి శ్రీనివాస్. ప్రతి సినిమా కూడా ఇలాగే కష్టపడాలని, మునుముందు చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఉన్న ప్రతి టెక్నీషియన్స్, మా హీరో జగపతి బాబు గారు, శరత్ కుమార్ గారు, సితారా గారు, వాణి విశ్వనాథ్ గారు, ప్రతి ఒక్కరండి. మా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నాకు తెలిసి ఇప్పుడున్న బిజియెస్ట్ పర్సన్లో రకుల్ అంత బిజియెస్ట్ ఎవరు ఉండారండి. తను టైం ప్లానింగ్ అవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకే అర్థం కాదు, ఇంత జర్నీ చేసుకుంటా ఇంత బిజీగా ఉండకుండా కూడా లొకేషన్లో ఫుల్ టైం ఎంత చేస్తుంది అనేది. తన టైం ప్లానింగ్కు పర్సనల్గా హ్యాట్సప్. మా రిషి పంజాబీ సార్ ప్రతి ఫ్రేమ్ పెట్టినప్పుడు చూస్తుంటే కొంచెం కోపం వేస్తుండే తన మీద, మరీ ఇంతగా పెడుతుండేందని. కానీ ఫ్రేమ్ మీద చూస్తే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. అంత మంచిగా ఫ్రేమ్ పెడతారు రిషి సార్.
డైరెక్టర్ మాట్లాడతా డిఎస్పీ గారి గురించి. బోయపాటి గురించి ఏదైనా మాట్లాడాలి యాక్చువల్గా మూవీలో, కానీ బోయపాటి గారి గురించి ఏది మాట్లాడినా అది తక్కువే అవుతుంది. వితౌట్ బోయపాటి ఈ ఈవెంట్ కానీ ఈ మూవీ కానీ ఏదీ లేదు. బోయపాటిగా జనరల్గా మనం ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా చేసిన పనులు చూస్తే కానీ చాలా బాగుంది, ఇంకొంచెం కష్టపడితే బాగుంటుంది, ఇంకొంచెం బాగా తీస్తే బాగుంటుంది, ఇలా మాట్లాడుతుంటాం. కానీ బోయపాటి గారి గురించి చెప్పాలంటే మాత్రం సార్ అంత కష్టం వద్దు, కొంచెం తక్కువ పడితే బాగుంటుంది, కొంచెం తక్కువ చూపిస్తే బాగుంటుంది అంటే అంటే ఎంత కష్టపడాలో అంతకన్నా ఎక్కువ కష్టపడతాడు, ఎంత చూపించాలో దానికన్నా ఎక్కువ చూపిస్తాడు. అంటే పక్కన వాళ్ళు ఎవరున్నా ఏం చేయాల్సిన పనులే, అన్ని పనులు కూడా తనే చేసేస్తాడు. అంటే సినిమా అంటే అంత ఎఫర్ట్ పెట్టి చేస్తాడు. ఇకపోతే ఈరోజు ఆడియో లాంచ్, యాక్చువల్గా ఈ ఈవెంట్కు మన టోటల్ మూవీలో హీరో సాయి అయితే ఈ ఆడియో లాంచ్ హీరో దేవిశ్రీ ప్రసాద్ గారు. ఫర్దర్గా దేవి గారితో నేను సాంగ్స్ తన మ్యూజిక్లో చేస్తానో చేయనో తెలియదు, కానీ ఇప్పుడున్న జనరేషన్లో అంత డెడికేటెడ్గా పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరున్నా ఉర్రు అంటే అది దేవి గారే. థ్యాంక్ యూ సార్. నాకు స్టార్టింగ్లో అనిపించేది ఒకటి రకుల్ సినిమా రారెండో వేడుక చూద్దాం, మా డీజే, మా మూవీ, మూడు మూవీస్ ఉండేవి, సాంగ్స్ ఉన్నాయి ఎలా అని అనుకుంటుండేది. కానీ మీ గురించి నేను ఎక్కువ చెప్పడం కాదు సార్, మా మూవీలో ఉన్న 7 సాంగ్స్, జనరల్గా ఒక ఆల్బంలో ఒక 4 సాంగ్స్ 5 సాంగ్స్ ఉంటాయి, అందులో ఒకటి ఓకే పర్లేదు, ఇంకోటి బాగుంది, ఏదో ఒక సాంగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే చాలా బాగుంది అనుకుంటాం. కానీ నేను గర్వంగా చెప్తున్నా మా మూవీలో 7 సాంగ్స్ ఎక్సలెంట్, అంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ దేవి గారు. అంటే ప్రతి ఒక్కరూ పని చేస్తారండి, పని చేస్తే కష్టపడి పని చేస్తారు అంటారు, ప్రతి ఒక్కరూ కష్టపడతారు, కష్టపడకుండా ఏ పని కాదు. ఆ కష్టాన్ని ఇష్టంగా ప్రేమతో చేస్తే ఎలా ఉంటుంది అంటే డిఎస్పీలా ఉంటుంది. అందుకే తను ఎప్పటికీ ఎవర్ గ్రీన్లానే ఉంటాడు. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఆల్బమ్ మాకు ఇచ్చినందుకు. టోటల్ మా ఎంటైర్ ద్వారకా యూనిట్కి, అంటే ప్రొడక్షన్ బాయ్ వివేక్, మా బాలాజీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మా కంట్రోలర్ కిషోర్, మా తాతగారు, అంటే ఎంటైర్ మా అందరి యూనిట్కి ప్రతి ఒక్కరు డే అండ్ నైట్ కష్టపడి ఈ మూవీని ఇంత బాగా తీసుకురావడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తేనే ఈరోజు ఈ ప్రోగ్రామ్, ఈ స్టేజ్ అండి. వాళ్ళందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సేమ్ టైం ఒక కొత్తదనంతో ఒక మంచి సినిమా అందిస్తే ఎప్పుడూ ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. అదేవిధంగా మేమందరం నమ్మి ఈ మూవీని తీయడం జరిగింది. మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, మీ అంచనాలకు తగ్గకుండా ఈ మూవీ తీసామని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. దీన్ని కూడా ఒక పెద్ద రేంజ్ సక్సెస్ చేయగలుగుతారని ఆశిస్తున్నాను. ఇటువంటి మూవీకి ప్రత్యేకించి మీడియా మిత్రులు కూడా కోఆపరేట్ చేయాలి, దాని ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి ప్రమోషన్ చేయాలని కోరుకుంటున్నాను. మీ రవీందర్ రెడ్డి. థ్యాంక్ యూ.